సమాజంలో కష్టాల్లో ఉన్న మహిళలకు తాను సోదరుడిగా అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 45 సంవత్సరాలలోపు వయసున్న వితంతు మహిళలందరికీ ఆయన తరపున ప్రత్యేకంగా చీరలు కానుకగా పంపించారు. ఈ క్రమంలో చిత్రాడ, జగ్గయ్య చెరువు తదితర ప్రాంతాల్లో జనసేన నాయకులు, వీర మహిళలు స్వయంగా ఇంటింటికి వెళ్లి ఈ కానుకలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ అన్నలా పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా భరోసాగా ఉంటారని భరోసానిచ్చారు. చిత్రాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ తరపున చీర అందుకున్న ఓ మహిళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాము స్వయంగా పవన్ కళ్యాణ్కు రాఖీ కట్టాలని అనుకున్నామన్నారు. ఆయన స్థానంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుకు రాఖీ కట్టి తమకు సోదరుడిగా మీరందరూ అండగా ఉండాలని కోరారు. అదే సమయంలో తన ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని ఆ మహిళ తన ఇబ్బందిని బయటపెట్టారు. దీనిపై తక్షణమే స్పందించిన తుమ్మల బాబు ఇంటి పనులు ప్రారంభించేందుకు అవసరమైన సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున తమ కష్టాలను గుర్తించి నాయకులు అండగా నిలవడం వలన ఆ మహిళతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏపీ స్టేట్ డైరెక్టర్ పెంకే జగదీష్, మండల వైస్ ప్రెసిడెంట్ నిమ్మన దుర్గాప్రసాద్, గ్రామ జనసేన నాయకుడు నంద్యాల జాన్, మాజీ సర్పంచ్ కొత్తులూరు సునీత, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈరోజు మా అందరూ ఆరాధ్య నాయకులు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు, అన్నిటికీ మించి పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క దాతృత్వంతో ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఒంటరి మహిళగా జీవితం గడుపుతూ వితంతువుగా జీవితం గడుపుతున్నటువంటి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పెన్షన్ ఎవరైతే అందుకున్నారో అటువంటి ఆడపడుచుల కోసం ఒక అన్నగా వారందరికీ కూడా మరి చీరలు కానుకగా పంపించడం జరిగింది. చీరలు కానుకగా పంపించడంతో పాటు వారికి పవన్ కళ్యాణ్ గారు నా దీవెనలు, నా అండ ఎప్పుడు ఉంటుందని చెప్పడం కోసం ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో 2380 మంది ఈరోజు ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ గారు చీరల కానుకగా పంపించడం, దానికి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ఇన్ఛార్జీలు, వార్డుల్లో ఉంటే వార్డు ఇన్ఛార్జీలు, స్థానిక నాయకత్వంతో మరి ఆ చీరల పంపిణీ కార్యక్రమం, ఆ కానుక అందించడం అంటే ఎక్కడైనా ఇవ్వచ్చు, కాకపోతే స్వయంగా వెళ్ళి నాయకుల్ని మీకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీ అన్నని చెప్పడం కోసమే మేము అందరం కూడా తిరుగుతూ ఉన్నాం. తిరిగే సమయంలో చాలామంది భావోద్వేగానికి కూడా గురవుతూ ఉన్నారు. మరి పోయిన సంవత్సరం కూడా మాకు కానుకగా రాఖీ పౌర్ణమి కానుకగా మేము చీరలు పంపించారు. కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కట్టాలని ఉందని అందరూ అడుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చినటువంటి మాకు పవన్ కళ్యాణ్ గారిలా భావించి మాకు ఇప్పుడు ఈరోజు రాఖీలు కడతా ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది అంటారు, మేము అందరూ ఆయన కటౌట్ కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలు అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో రుజువు అవుతూ ఉంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా దాంతోపాటు అన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నాయకులు మాకు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుతూ ఉంటే ఒక జనసేన పార్టీలో ఒక జన సైనికుడిగా, కార్యకర్తగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను.